హాయ్ ఫ్రెండ్స్. కర్మ సిద్ధం ఒక సిద్ధం కాదు, అది నిజంగా జరిగే వాస్తవమని పండితులు హిందూ శాస్త్రం చెబుతోంది. కర్మ చేసిన దానికి వచ్చే ఫలితం కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. కొంత వయసు వచ్చిన తర్వాత చాలామందికి తాను ఎందుకు ఇలా పుట్టాను, డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టలేదు లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. నిజంగా కర్మ సిద్ధాంతం ఉందా? అయితే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నేనేం పాపాలు చేశానని ఈ కష్టాలు అనుభవిస్తున్నానని అనుకుంటారు. మనం చేసుకున్నది మనకు తిరిగి వస్తుంది. మామిడి పండు విత్తనం నాటితే మామిడి చెట్టే వస్తుంది. అలాగే ఏది చేస్తుంటామో అదే తిరిగి వస్తుంది. ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అని పరీక్షించుకోవచ్చు. మనం ఏది చేస్తున్నా అది మనకు తిరిగి వస్తుంది. ఈ లాజిక్ అర్థమైనప్పుడు మనం ఎవ్వరికీ హాని చేయం. కర్మ సిద్ధాంతం అర్థమైన వారు ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టరు. ఎందుకంటే అది తిరిగి వస్తుందని నమ్ముతారు కాబట్టి. కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని శాస్త్రం చెబుతోంది. తప్పకుండా కర్మ బాణానికి గురి కావాల్సిందే. పాపకర్మం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. దాని నుంచి శ్రీకృష్ణుడు పరమాత్మ కూడా తప్పించుకోలేకపోయాడు. కర్మ సిద్ధం నుంచి తప్పించుకోవాలంటే ఏది చేసినా మంచి చేయాలి. ఇంకా వాటి ఫలితాన్ని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. కర్మను ఏ విధంగానైతే చేస్తామో అదే విధంగా మనకు తిరిగి వస్తుంది. మనసుతో లేదా మాటతో ఎవరి గురించైనా చెడు ఆలోచిస్తున్నా ఆ చెడు అంటుకొని తీరుతుంది. మాటలతో బాధపడుతున్నా అది నీకు వచ్చి తీరుతుంది. నీవు చేతులతో చేస్తున్నా ఆ కర్మ వచ్చి తీరుతుంది. కర్మ సిద్ధాంతం చాలా కాంప్లికేటెడ్ వ్యవస్థ అని చెబుతుంటారు. జన్మ జన్మలు ఇది కొనసాగుతుందని చెబుతున్నారు. కర్మలను బట్టే ఏ ఇంట్లో ఏ తల్లి కడుపులో పుట్టాలో నిర్ణయించబడుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేలోపు గత జన్మలు చేసినవి గుర్తుకు వస్తాయి. గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కష్టాలను కడుపులో ఉన్నప్పుడు నిర్ణయిస్తాడు. డబ్బు ఇచ్చినా ఆరోగ్యం ఇచ్చినా ఏదో ఒక మెలిక కర్మ పెడుతుంది. ఆరోగ్యంగా ఉన్నా మళ్ళీ ఏదో ఒక లోపం పెడుతుంది. కర్మ చాలా శక్తివంతమైంది. ఏ ఫలితం వచ్చినా నవ్వుతూ దాన్ని తీసుకోగలిగితే కర్మ సిద్ధాంతం నుంచి బయటపడవచ్చు. ఏ కష్టం వచ్చినా ఈ జన్మలో అయిపోతుంది అనే భావనను కలిగి ఉండాలి. కర్మ సిద్ధాంతాన్ని కర్మకు వదిలేసి మన పనులను మనం చేసుకుంటూ ఉంటే దాని నుంచి సులభంగా బయటపడగలుగుతాం. కోరికలను బట్టి చేష్టలుంటాయి. చేష్టలను బట్టి అలవాట్లుంటాయి. అలవాట్లను బట్టి ప్రవర్తన ఉంటుంది. అతని ప్రవర్తనే అతని వ్యక్తిత్వం. ఉద్దేశపూర్వకంగా చేసిన పనులు మాత్రమే కర్మలు అవుతాయి. ప్రస్తుతం జరుగుతున్నది జరగబోయేది అంతా కర్మలను బట్టే ఉంటుంది. కర్మ సిద్ధాంతం గురించి అన్ని మతాల్లో వివరించారు. కర్మ వల్ల రెండు జరుగుతాయి. ఒకటి ఫలం, ఇంకొకటి సంస్కారం లేదా ప్రవర్తన. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.